ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమంచి కృష్ణమోహన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎవరి సపోర్ట్ లేకుండా ఘన విజయాన్ని సాధించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన కృష్ణమోహన్ కులమతాలకు అతీతంగా చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేసి 2 పర్యాయాలు ఘన విజయాన్ని సాధించారు. దీన్ని బట్టి చీరాల నియోజకవర్గంలో ఆమంచికి ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. అలాంటి కీలకమైన నాయకుడు ప్రస్తుతం ఏ పార్టీ వైపు అడుగులు వేస్తున్నాడు అన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన కృష్ణమోహన్ మనస్పర్ధల కారణంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై పోటీ చేసి ఆమంచి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ వైసీపీ పార్టీ అధికారంలో ఉండడం వల్ల కృష్ణమోహన్ హవా కొనసాగింది. అయితే టీడీపీ నుండి గెలుపొందిన కరణం బలరాం వైసీపీ పార్టీలోకి చేరడంతో ఆమంచి కృష్ణమోహన్ ప్రాధాన్యత తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. అంతేకాకుండా చీరాలలో ఆమంచి హవా తగ్గించడం కోసం వైసీపీ అధిష్టానం పరుచూరు సమన్వయకర్తగా నియమించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణమోహన్ అక్కడికి వెళ్లారని సమాచారం. ఆ తర్వాత పరుచూరి సమన్వయకర్తగా ఆమంచి ప్రత్యర్థికి బాధ్యతలు అప్పగించడం, అలాగే కరణం బలరాం తనయుడికి సీట్ ఇవ్వడం, కృష్ణమోహన్ ను జగన్ నమ్మించి మోసం చేశారంటూ అతని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఆమంచి కాంగ్రెస్ లో చేరి చీరాల నుండి పోటీ చేసి గెలవకపోయినా 42,000 ఓట్ల మెజారిటీని సాధించారు. అంతేకాకుండా నమ్మించి మోసం చేసిన వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లను సాధించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ పార్టీలోనే కొనసాగితే ఆయన రాజకీయ జీవితం ఏ విధంగా మారిపోతుందో అని అంతగా గుర్తింపు లభించదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు అన్ని ప్రజాభిభీష్టం మేరకు వేసినవే కావడంతో అలాంటప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మెజారిటీ ఎక్కువగానే వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి విభిన్న పరిస్థితుల మధ్య ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, లేక మళ్లీ వైసీపీ పార్టీలో చేరతారా, లేదంటే కూటమి పార్టీలోనే ఏదో ఒక పార్టీలో చేరతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కృష్ణమోహన్ కు మత్స్యకార, బీసీ, ఎస్సీ, పద్మశాలి, ఎస్టీల్లో గట్టి పట్టు ఉండడం వల్ల ఆయనకు బాగా కలిసొస్తున్నాయని, అందువలనే ఆయన విజయాన్ని సాధిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆయన స్వయంగా ప్రజల వద్దకే ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రజల సమస్యలను తన సమస్యల్లాగా భావించి వాటిని తీరుస్తారని, అందువల్లే అతనికి మంచి గుర్తింపు లభించిందని నేతలు భావిస్తున్నారు. అలాంటి కీలకమైన నాయకుడు ప్రస్తుతం ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో వేచి చూడాలి.